దేవుడు మరణాన్ని ఏ రకంగా చూస్తాడు, బైబిల్ మరణం గురించి ఏం చెప్తుంది, ఈ టైంలో మనము ఏ విధంగా ఆదరణ పొందుకోగలము అనే విషయాలను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మన ఇంట్లో ఎవరైనా చచ్చిపోతే దేవుడు ఎలా స్పందిస్తాడు? మన ఇంట్లో ఎవరైనా చచ్చిపోతే దేవుడు ఎలా స్పందిస్తాడు? చాలా అనుకుంటాం మనం, దేవుడికి ఏం తెలుసు మన కష్టం, దేవుడికి ఏం తెలుసు మన బాధ, దేవుడికి ఏం తెలుసు మన దుఃఖం, ఆయన పైన ఉంటాడు, విధిరాతలు రాస్తాడు, మన కీలు బొమ్మలుగా చేసి ఆడుకుంటాడు అని చాలామంది అనుకుంటారు. అదే కానీ బైబిల్లో ఉన్నటువంటి దేవుడు అలాంటి వాడు కాదు. ఎందుకంటే తనకు ప్రియమైనటువంటి స్నేహితుడు లాజరు చనిపోయినప్పుడు యేసుప్రభువు వారు అక్కడికి వచ్చినప్పుడు ఏం చేశారట? కన్నీరు విడిచెను. బైబిల్లో ద షార్టెస్ట్ వర్స్ ఇన్ ద బైబిల్ చిన్న వాక్యం ఏంటంటే జీసస్ వెప్ట్, యేసు కన్నీరు విడిచాడు. సో మనం ఏడుస్తూ ఉంటే ఆయన పైన కూర్చోండి పక్క నవ్వేటువంటి శాడిస్ట్ కాదు మన దేవుడు. అది మీరు అర్థం చేసుకోవాలి. మన దేవుడు మనతో పాటు ఆ బాధతో మనతో కూడా షేర్ చేసుకునేటువంటి దేవుడు. మన దుఃఖాన్ని చూసి, మన పరిస్థితిని చూసి అర్థం చేసుకునేవాడు దేవుడు. అలాగే మనతో పాటు కన్నీరు కార్చేటువంటి వాడు దేవుడు. కాబట్టి దేవుడు ఒక పైశాచిక ఆనందం పొందేవాడు కాదు. మన ఇంట్లో ఎవరైనా తీసుకెళ్ళిపోయి మనం బాధపడుతున్న చూస్తూ ఆనందించేటువంటి దుర్మార్గుడు కాదు దేవుడు. దేవుడు బైబిల్లో చూసినట్లు మంచివాడు అని మనం చూస్తూ ఉన్నాం, ఉత్తముడు అని చూస్తాం. రుచి ఎరిగిన యెహోవా ఉత్తముడని. కాబట్టి దేవుడు మన బాధని అర్థం చేసుకునేటువంటి గొప్ప దేవుడు అనే విషయాన్ని దయచేసి మీరు అర్థం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. ఒక పక్కన దేవుడు కూడా మనతో పాటు బాధపడుతూ ఉంటాడు. మరొక చోట చూసినట్లయితే ఫస్ట్ ఏంటంటే గాడ్ ఈజ్ సాడ్, రెండవది గాడ్ ఈజ్ గ్లాడ్. ఎందుకంటే బైబిల్లో ఇంకో మాట కూడా ఉంది. కీర్తనలో మనం చూస్తే 116వ కీర్తన 15వ వచనం అనుకుంటా. 116వ కీర్తన 15వ వచనం ఏముంది? మరణం ఆయన దృష్టికి విలువగలది. యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువగలది. ఓ పక్కన మనం బాధపడుతుంటే ఆయన బాధపడతాడు, మరొక పక్కన ఆయన సంతోషిస్తాడండి. ఇప్పుడు తన భక్తులు తన దగ్గరికి వచ్చేసినారు. యెహోవా భక్తుల మరణం దేవుడి దృష్టి విలువైనది. నా విలువైన బిడ్డ, నేను ప్రాణం పెట్టి సంపాదించుకున్న బిడ్డ నా వద్దకు చేరుతున్నాడు, లేకపోతే నా వద్దకు చేరుతుంది అనే సంతోషం దేవుళ్ళలో ఉంటుందట. అది కేవలం యెహోవా భక్తుల మరణం విషయంలో మాత్రమే అనే విషయాన్ని దయచేసి మీరు గమనించాలి. కాబట్టి ఒక పక్కన మనతో పాటు దేవుడు బాధపడతాడు, మరొక పక్కన తన బిడ్డ తన వద్దకు చేరుకుందని దేవుడు సంతోషిస్తాడు అన్న విషయాన్ని మనం దయచేసి అర్థం చేసుకోవాలి. కాబట్టి యెహోవా భక్తుల మరణము దేవుడి దృష్టికి విలువ కలిగినది అన్న విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. విషయాలు దేవుడు ఎలాంటి వాడు అనే విషయం మనకు తెలియజేసింది. దేవుడు చాలా మంచివాడు. మనలాగే ఆయన చాలా మన ప్రియులను కూడా ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. మన వాళ్ళు మనకు దూరం అయినప్పుడు ఎంత బాధ ఉంటుందో ఆయన కూడా దేవుడు అలాగే బాధపడతాడు. రెండవదిగా ఆయన భక్తులు ఆయన వద్దకు చేరుకున్నప్పుడు దేవుడు సంతోషిస్తాడు. కాబట్టి ఆంటీ గారు దేవుడు నమ్ముకున్నారు కాబట్టి ఆంటీ గారు దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు సంతోషించాడా లేదా? దీన్నే బైబిల్ ఏమంటే శుభప్రదమైన నిరీక్షణ అంట. మనకేముంది? నిరీక్షణ. మన ఇతరుల వల్లే, అన్ని జనుల వల్లే రొమ్ములు కొట్టుకుంటూ అయ్యో అమ్మో మా అమ్మగారు చనిపోయారు, మా ఆంటీ గారు చనిపోయారు అని మనం ఏడ్చుకుంటూ ఏమి తినకుండా అలిగిపోయి బాధపడుతూ అలాగే మూలన కూర్చోవాల్సిన అవసరం లేదు. మన దేవుడు మనకి గొప్ప నిరీక్షణ ఇచ్చాడు కాబట్టి మనము ఆ నిరీక్షణ బట్టి ఎట్లుండాలంట? ఇతరుల వల్లే ఉండకుండా, అన్యుల వల్లే ఉండకుండా మనము ధైర్యంగా, నెమ్మదితో, నిరీక్షణతో ఆ దేవుడు మనకు అప్పగించిన బాధ్యతలు నిర్వర్తించుకుంటూ మనం ముందుకు సాగాలి. వాస్తవానికి బైబిల్ చూసినట్లయితే ఈ మరణం ఎక్కడి నుంచి వచ్చింది అనేది మనం కాసేపు ఆలోచించడం మంచిది అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఈ మరణం అందరినీ కూడా పట్టి పీడిస్తున్న ఒక పెద్ద సమస్య. అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఈ సమస్య? దేవుడు మనిషిని తన స్వరూపంలో తన పోలికలో సృష్టించుకున్నాడు. అయితే దేవుడు మనిషికి తోడుగా ఒక స్త్రీని కూడా ఏర్పాటు చేసి వాళ్ళిద్దరికి వివాహం చేసి చక్కటి తోటలో వాళ్ళని పెట్టి వాళ్ళకి అన్నీ సమకూర్చాడు. కానీ తోట మధ్యలో ఉన్న ఒక చెట్టు పండు మాత్రము తినొద్దు అన్నాడు. తింటే ఏమవుతుందట? ఖచ్చితంగా నిశ్చయంగా మీరు చచ్చెదరు అని దేవుడు సెలవు. అంటే దేవుడు మనిషిని సృజించినప్పుడు మరణం దేవుడు పెట్టలేదు, లేదా మరణాన్ని మనిషికి ఇవ్వాలని దేవుడు కోరుకోలేదు. మనిషి నిత్యము ఆయనతో సహవాసంలో స్నేహంలో ఉండాలని దేవుడు ఆశపడ్డాడు. కానీ ఎప్పుడైతే మనిషి దేవుడు మాట వినకుండా ఆ సైతాను మాట విని
దేవుడి ఎడల అవిధేయత చూపి తినొద్దన్న పండుని తిని ఆదాం హవ్వలు ఇద్దరు కూడా దేవుని వ్యతిరేకంగా పాపం చేయడం వల్ల ఆ రోజు నుంచి వాళ్ళ జీవితంలో ఏమొచ్చింది? మరణం అనేది ఆరంభమైంది. అయితే మీకు ఎప్పుడు డౌట్ వచ్చిందా? ఈ పండు తిన్న రోజున మీరు చచ్చిపోతారని దేవుడు అన్నాడు, కానీ ఆ పండు తిన్న రోజున వాళ్ళు చచ్చిపోయారా? చెప్పండి అమ్మా. ఎస్, ఆ రోజున వాళ్ళు శారీరకంగా చచ్చిపోలేదు కానీ ఆత్మీయంగా చచ్చిపోయారు. అంటే ఏంటి ఆత్మీయంగా చచ్చిపోవడం? అంటే ఏంటి? దేవుడికి వాళ్ళు దూరం అయిపోయారు. దేవుడు పరిగెత్తుకుని వస్తూ ఉంటే వాళ్ళు పిలుస్తుంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? దేవుడా దగ్గరకు వస్తున్నారా? లేదు, వాళ్ళు పారిపోయి పొదల్లో దాక్కుంటా ఉన్నారు. చూడండి, అక్కడ మనం ఏం చూస్తాం? సెపరేషన్, ఎడబాటు అనేది మనము చూస్తూ ఉన్నాం. అందుకే పాపంలో జీతం మరణం. మరణం అంటే ఏంటి? ఎడబాటు. అంటే మనం దేవుడికి దూరం అయిపోతూ ఉండడమే మరణం. ఆ రోజున వాళ్ళ జీవితంలో ఆత్మీయంగా దేవుడికి దూరం అయిపోయారు. రెండవదిగా వాళ్ళ జీవితంలో డికే అనేది స్టార్ట్ అయింది. అంటే నాశనం అనేది స్టార్ట్ అయింది. మెల్లిమెల్లిగా వాళ్ళ శరీరాలు క్షీణించి కొన్ని సంవత్సరాలకు వాళ్ళు కూడా చనిపోవడం జరిగింది. కాబట్టి చావు అనేది దేవుడు పెట్టింది కాదు. చావు అనేది మనంతరం మనమే కొని తెచ్చుకున్నది. పాపం చేసి దేవుని ఆజ్ఞ అతిక్రమించి పాపం వల్ల వచ్చే జీతాన్ని, మరణాన్ని మనము పొందుకున్నాం. మరి అందరూ చనిపోతా ఉన్నారు. ఎందుకు అంటే బైబిల్ సెలవిస్తుంది, ఏ భేదం లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అంటే అర్థం ఏంటంటే ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ జాతి అయినా, చదువు వచ్చినా చదువు రాకపోయినా వాళ్ళు వీళ్ళు తేడా లేదు. అందరూ ఏం చేసామండి? పాపం చేశాం.